జూనియర్ ఎన్టీఆర్ని తీవ్రంగా దుర్భాషలాడుతూ ఆ సినిమాని కూడా రానియకుండా వార్ 2ని ఆపడానికి చేతనయం చేసుకోమంటూ అలాగే జూనియర్ ఎన్టీఆర్ని పచ్చి బూతులు తిడుతూ ఎమ్మెల్యే వాయిస్ ఏదైతే వైరల్ అయిందో ఆ ఎమ్మెల్యే వచ్చేటప్పటికి ఇప్పుడు తనకి దానికి సంబంధం లేదు అన్నట్టు ఎవరు చెబుతున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడం, అక్కడ ఫ్లెక్సీలు ఇచ్చించడం, ఆ సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం, ఆ సందర్భంగా ఎమ్మెల్యే బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు, అసలు నేను అది మాట్లాడింది కాదు, ఎవరో కావాలని సృష్టించారు, గత 15 రోజుల నుండి అనంతపురంలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు, కాబట్టి ఇది కుట్రపూరితంగా జరిగింది, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి నేను పోలీసులను కోరుతున్నాను, ఎస్పీని కోరుతున్నాను అని చెప్పి చెప్పుకొస్తున్నాను. వాస్తవంగా అది జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు. ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అతను మాట్లాడినప్పుడు ఎట్లా ఉంది సినిమాకి సంబంధించి అని అనుకుని పాపం అతను ఏ థియేటర్లో ఓకే అయినాయి ఏంటి అదంతా డీటెయిల్గా చెప్తే అది ఉండడానికి వీల్లేదు, పర్మిషన్ ఉందా అని అడిగితే అతను చెప్తున్నాడు పర్మిషన్ ప్రభుత్వమే ఇచ్చింది కదా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి. అంటే నా పర్మిషన్ ఉంది కదా లేదు కదా అన్నటువంటిది. ఎందుకయ్యా అంటే ఇట్లాగా లోకేష్ని ఇట్లా అంటాడా అన్నటువంటి పాయింట్. అసలు ఇంతకీ లోకేష్ ఏమన్నారన్నది తెలియదు. ఆ విధంగా పిచ్చి తిట్లు, మామూలు వ్యక్తులు తిట్టనటువంటి పదాలు జూనియర్ ఎన్టీఆర్ తను తిట్టడం మేబీ ఆ అభిమాని ఆగ్రహంతో బయటపెట్టినట్టుగా కనబడుతోంది. అయితే దానికి నాకు సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మరి ఏది నిజం అన్నటువంటి పోలీసులు చెప్పడం, ఇక్కడ పోలీసులు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో ఉంది. ఆంధ్రాలో వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయారు కదా.